హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. సో నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత 25 డేస్కి అయితే నాకు గూగుల్ అడిసెన్స్ పిన్ అయితే వచ్చిందనమాట. సో ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉందండి. అదిగాక ముఖ్యంగా ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా ధన్యవాదములండి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూశారు కాబట్టి నాకు వ్యూస్ వచ్చింది. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందనమాట. చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టయితే 9 months అయ్యింది. సో కానీ నాకు 8 monthsకే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. సో చాలా హ్యాపీగా ఉంది. దానికి తోడు ఏంటి అంటే మనకు మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకోవద్దు. ధైర్యంగా ముందుకైతే వచ్చి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేసేయండి. ఫస్ట్ భయం అనేది పోగొట్టుకోవాలండి. ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా మనము అనుకున్నది చేస్తేనే మనము అనుకున్నది సాధించగలుగుతాం అన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ పక్కన పెట్టేసి ముందు ఎవరైనా ఉంటే యూట్యూబ్ పెట్టాలి అనుకుంటే ధైర్యంగా అయితే పెట్టండి. నేను కూడా స్టార్టింగ్లో భయపడ్డానండి ఛానల్ అయితే స్టార్ట్ చేయాలంటే. కాకపోతే ఏంటంటే చాలామంది అంటే కొంతమంది అయితే నన్ను బాగా ఫోర్స్ చేశారనమాట. అంటే ఎందుకు భయపడతావు, ఏదైనా సరే మనం మన టాలెంట్ బయట పెడితేనే కదా బాగుంటుంది అని చెప్పని కొంతమంది నన్ను అయితే ఎంకరేజ్ చేశారనమాట. సో నేనైతే వాళ్ళ సపోర్ట్తోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నేనైతే 8 monthsలోనే సక్సెస్ అయితే అయ్యానండి. చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైనా సరే మనం చిన్న ప్రయత్నంతోనే మనకు అంతే కొంచెం ఫలితాన్ని అయితే ఇస్తుంది అన్నమాట. సో అదేవిధంగా నేను కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటికేంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. అదేవిధంగా ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే ధైర్యంగా అయితే పెట్టేసేయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఏంటంటే మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే రావాలండి. తర్వాత 3000 వాచ్ అవర్ అయితే రావాలి. 3000 వాచ్ అవర్ వచ్చిన తర్వాత మనము అంటే యూట్యూబ్కి ఎలిజిబుల్ అయినట్టు అనమాట లెక్క. తర్వాత ఏంటి అంటే 4000 వాచ్ అవర్ అయితే రావాలి. ఆ 4000 వాచ్ అవర్ అయిన తర్వాత అప్పుడు మనకు ఛానల్ మానిటైజేషన్ అయినట్టు లెక్క అనమాట. సో మనకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఒక 25 డేస్కి కానీ లేదు అంటే ఒక 1 monthకి కానీ అలా మనకు పిన్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది, మనం చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే మన ఛానల్ అంటే తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏంటంటే వీడియోస్ అండి మనము మంచి కంటెంట్ ఉండే వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అది ఏంటంటే మనం వీడియో పెడితే 10 మందికి యూజ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట ఆ వీడియో. సో అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే అంటే జనాలు బాగా చూస్తారనమాట. సో అప్పుడు మనకు వ్యూస్ అనేది బాగా ఎక్కువ వస్తాయన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకు తొందరగా మానిటైజేషన్ కూడా అవుతుంది. నేను కూడా అండి స్టార్టింగ్లో నాకు తెలీదు అంటే కొంచెం మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. మంచివి అంటే మామూలువి చేశాను అనమాట. సో అలాంటి వాటికి ఏంటంటే నాకు వ్యూస్ అయితే రాలేదు. తర్వాత ఏంటంటే కొంచెం మంచి వీడియోస్ అన్నీ పెడతా వచ్చాను అనమాట. సో అప్పుడు ఏంటంటే నా ఛానల్ కొంచెం చాలా గ్రో అయితే అయిందనమాట. అప్పుడు నా ఛానల్ తొందరగానే మానిటైజేషన్ అయ్యింది. కొంతమంది ఏంటంటే వెంటనే అంటే ఏమో అండి చెప్పలేము మనం ఒక వీడియోతో కూడా మనకు అంటే కొంతమంది అంటే నేను చాలా వీడియోస్ పెట్టాను నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అంటూ ఉంటారు. సో చాలా వీడియోస్ పెట్టినా మనం ఒక్క వీడియో పెట్టినా ఏంటి అంటే మన అంటే వాచ్ అవర్ వెళ్ళేదాన్ని బట్టే కదా ఉంటుంది, అంటే వ్యూస్ వచ్చేదాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఒక్క వీడియోతో కూడా మనకు ఛానల్ మానిటైజేషన్ అయిపోవచ్చు, లేదంటే ఒక 3-4 వీడియోలతోనే మానిటైజేషన్ అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంటే ఒక్క వీడియోతో కూడా మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో మానిటైజేషన్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అని మాత్రం దిగులు పడద్దు. ఎందుకంటే ఇంకొంచెం బెటర్గా చేయండి వీడియోస్, ఖచ్చితంగా అయితే మానిటైజేషన్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఒక 1 year అయితే టైం ఇస్తారు. సో ఆ 1 yearలో మనము 4000 వాచ్ అవర్ అనేది రీచ్ అవ్వాలన్నమాట. లేదు అంటే మనం చేసిన వాచ్ టైం ఏంటంటే
ఫస్ట్లో మనకు వాచ్ టైము ఎంత వస్తుందో అది వరకే తగ్గిపోతుంది అనమాట. సో తర్వాత మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుంది. సో దానికి కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో మనం చేసే వీడియోస్ని బట్టే మనం పెట్టే కంటెంట్ బట్టే ఉంటుందన్నమాట మన ఛానల్లో, అంటే తొందరగా మానిటైజేషన్ అవ్వాలా లేదా అనేది. సో ఏదైనా సరే మంచి కంటెంట్ ఉండేది పెడితే ఖచ్చితంగా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. మన ఛానల్ కూడా మంచి గ్రోత్ అయితే అవుతుందన్నమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు ఏంటంటే, అంటే మాకు తెలిసిన చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట, అంటే వీడియోస్ చేస్తుందంట, అదేవిధంగా డ్యాన్సులు వేస్తుందంట అని చాలామంది నన్ను కొంచెం తక్కువగానే మాట్లాడుకున్నారండి. సో నేనేంటంటే ఆ మాటలన్నీ పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఏమో చెప్పలేం కదండి. ఒక వీడియో మంది ఏదన్నా పాపులర్ అయినా మనము, అంటే పాపులర్ అయితే అయ్యింది అంటే మనకు కొంచెం మంచి పేరే వస్తుంది కదా అని చెప్పని నేను కొంచెం ధైర్యం చేశాను అనమాట. నేను వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏం వినలేదు, నా మనసుకి ఏమనిపించిందో అదే చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు చాలా హ్యాపీగా గర్వంగా కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, ప్లస్ నాకు పిన్ కూడా వచ్చింది అని గర్వంగా చెప్పుకుంటాను అనమాట. అదేవిధంగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టొద్దు అనే వాళ్ళకైతే నా సమాధానం ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, అలాగే గూగుల్ పిన్ కూడా వచ్చిందనమాట. సో యూట్యూబ్ పెట్టినందుకు ఏంటంటే మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోనే పెడతాను. సో అందరికీ నచ్చేలాగే పెడతాననే చెప్తున్నాను నేను. అసలు చాలామంది అంటుంటారండి, యూట్యూబ్ పెట్టేసి యూట్యూబ్ ఛానల్లో బాగా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటారు. కానీ చాలా కష్టం అండి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే. అసలు ముందు నేను కూడా అలాగే అనుకున్నాను అనమాట. సో యూట్యూబ్లో నుంచి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎంత వస్తుందో ఏంటో, అంత ఎక్కువ వస్తాయా ఏంటి అలా ఇలా అనుకున్నా నేను. కానీ చాలా అంటే చాలా తక్కువే అండి. సో ఏంటి అంటే మనకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే పిన్ కోసం మనము ఒక అంటే $8 అయితే రావాలండి. సో $8 వచ్చిన తర్వాత అప్పుడు మనకు పిన్ అనేది వాళ్ళు అప్లై చేస్తారనమాట. సో మనకేంటంటే అడ్రస్ డీటెయిల్ అంతా నీట్గా ఉండాలి, అంటే మనకు కొంచెం కూడా కరెక్షన్ ఏమి ఉండకూడదు అనమాట. అప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. సో మనం అడ్రస్ ప్రూఫ్లు అయితే ఏదైతే ఇస్తామో కరెక్ట్గా ఉండాలి, అప్పుడైతే ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది అనమాట. సో ఛానల్ అయితే మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా పిన్ రాలేదని కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారండి. సో అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వాళ్ళు మనకు ఎప్పుడు పంపించాలనుకుంటున్నారో అప్పుడే పంపిస్తారండి, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏంటి అంటే కొంచెం పల్లెటూరులో అట్లా ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్రస్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట. లేదు అంటే మనకు వాళ్ళు పంపించిన అంటే రావాల్సిన డేట్ కన్నా ఒక 2-3 days ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది అన్నమాట, అంతే. సో మనకు డోర్ నెంబర్ కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. మనము ఫస్ట్లో ఏదైతే మనము ఇస్తామో అడ్రస్ ప్రూఫ్లు అవి అలా కరెక్ట్గా ఉంటే మనకు వచ్చేస్తుంది అనమాట. సో దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ కనుక ఎవరైనా పెట్టాలి అనుకుంటే ధైర్యంగా పెట్టుకోండి. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు, మంచి కంటెంట్ ఉండే వీడియోలో పెట్టుకోండి, ఇంకా వ్యూస్ కూడా బాగా వస్తాయి అన్నమాట. నేను కూడా చాలా తొందరపడ్డానండి, ఎందుకంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో పిన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పనేసి ఆత్రంగా ఎదురు చూసాను అనమాట. సో కరెక్ట్గా అయితే నేను డేస్ అయితే లెక్క పెట్టుకుంటూనే ఉన్నానండి. నాకు కరెక్ట్గా పిన్ అయితే 25 daysకి అయితే పిన్ వచ్చింది. అదేవిధంగా $8 అయితే మన దాంట్లో అయితే ఉండాలన్నమాట. సో అప్పుడు మనకు పిన్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు, అప్పుడు ఇంటికి వస్తుంది అనమాట. కరెక్ట్గా అయితే నాకు 25 daysకి అయితే వచ్చింది. సో దీని తర్వాత ఏంటంటే ఇంకా తర్వాత నేను అంటే ఫస్ట్ పేమెంట్ తీసుకోవడమే అనమాట. అది కూడా ఏంటి అంటే మనకు మంత్లీ ఏంటంటే $100 అయితే రావాలి. సో $100 వచ్చిన తర్వాతే మనము అమౌంట్ అనేది మనము డ్రా చేసుకోవాలి. సో ఇంకా ఆ అమౌంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటిదాకా ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అనుకుంటా ఉన్నాను. ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. దాని తర్వాత అయితే పిన్ ఎప్పుడు వస్తుందా అనుకుంటా ఉన్నాను. సో పిన్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు తీసుకుంటానా అనేసి ఎదురు చూస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఎవరికైనా సరే మనం కష్టపడి ₹1 తీసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక రకంగా అంటే హ్యాపీనెస్సే అనమాట. ఎందుకు అంటే ఇది కూడా మన కష్టమే అండి. సో ఎందుకంటే మనము ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, అదేవిధంగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ, ప్లస్ మనము వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అనమాట. వీడియో తీయడమే కాకుండా దాన్ని ఎడిటింగ్ చేసి కానీ
thumbnail చేసి పెట్టాలి అంటే ఇంకా చాలా కష్టం కూడా. సో అలా చేసుకుంటూ అంటే మనం కష్టపడుతున్నాం కదా. సో ఈ కష్టానికి ప్రతిఫలంగా ఏంటంటే ఆ రూపాయి ఎప్పుడు వస్తుందా తీసుకుంటామా అని చెప్పని ఎదురెదురు చూడడం అనమాట. సో నిజంగా అండి నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇది నా కష్టానికి ప్రతిఫలం అనమాట. ఇంకా ఫస్ట్ పేమెంట్ కానీ తీసుకున్నానంటే ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. సో ఎవరైనా సరే అండి కష్టపడితేనే మనకు ఏదైనా సరే వస్తుందన్నమాట. సో ఊరికే అయితే ఏది రాదండి. కానీ యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అంటే చాలా కష్టపడాలండి. బయట అయితే నీకేమి యూట్యూబ్లో నుంచి అమౌంట్ వస్తాయి కదా అంటారు. సో ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు అనమాట. కానీ అనుకున్న వాళ్ళు అలా అనుకుంటుంటారు. కానీ యూట్యూబ్లో మాత్రం డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టం అండి. సో మీరు ఛానల్ అయితే పెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట ఈ మాట. చాలామంది ఏంటి అంటే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయగానే వ్యూస్ రాలేదు అని అనుకుంటూ ఉంటారండి. సో మనకు వ్యూస్ రాకపోయినా మీరైతే నిరాశ పడొద్దు. ఎందుకంటే ఈ వీడియో కాకపోయినా నెక్స్ట్ వీడియోకైనా మనకు వ్యూస్ రావచ్చేమో అని ధైర్యంగా మీరు ముందుకైతే వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేయండి. దానికి కూడా వ్యూస్ రావట్లేదంటే అయినా కానీ నిరాశ పడకుండా మళ్ళీ తర్వాత కూడా వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా అయితే మీకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అలా అని మాత్రం నిరాశ అయితే ఖచ్చితంగా పడద్దు. ఎందుకంటే మనకు పెడుతూ ఉండడం వల్ల ఏంటంటే మన ఛానల్లో అంటే కంటెంట్ ఉంది కాబట్టే రోజు వీడియోలు అయితే వస్తున్నాయని చెప్పని ఆ లెక్కను చూస్తారనమాట. సో అప్పుడు ఖచ్చితంగా మనకు వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మనం చెప్పలేం కదండి, అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు కదా. సో మన లక్ బాగుంది అంటే మన ఒక్క వీడియో అయినా సరిపోతుందండి అంటే పాపులర్ అవ్వేదానికి. సో మనము అంటే నిరాశ పడకుండా ఏదైనా సరే ధైర్యంగా అప్లోడ్ చేసుకోవడమే అనమాట. సో మనం ఎదురు చూసిన దానికి దేవుడు ఖచ్చితంగా అనేది ఫలితం అనేది ఇస్తాడనమాట. ఎందుకంటే మనం ఇన్ని వీడియోలు పెడుతున్నా కానీ మనకు వ్యూస్ రావట్లేదు అని మాత్రం నిరాశ అయితే పడద్దు. ఖచ్చితంగా అయితే వ్యూస్ అనేది వస్తుంది. కానీ మీరు వీడియో మాత్రము గ్యాప్ అయితే ఇవ్వద్దండి. ఎందుకంటే అస్సలు మనము వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే అయ్యో వ్యూస్ రావట్లేదు అని చెప్పని చాలామంది గ్యాప్ ఇస్తూ ఉంటారు. కానీ అలా మాత్రం గ్యాప్ అసలు ఇవ్వకూడదండి. కంటిన్యూగా పెడుతూనే ఉంటే మన ఛానల్లో మంచి కంటెంట్ ఉందని చెప్పని ఎక్కువ మంది కూడా చూస్తారు. అప్పుడు ఎక్కువ వ్యూస్ కూడా వస్తుంది. కానీ మీరు అలా నిరాశ పడిపోయి వ్యూస్ రావట్లేదని మాత్రం ఆపకుండా మాత్రం ఉండొద్దండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరైతే వీడియో అయితే పెట్టేసేయండి. సో ఖచ్చితంగా అయితే వ్యూస్ అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా ఏంటి అంటే కొంతమంది ఏంటంటే అంటే మీకు వ్యూస్ వస్తున్నాయి మాకు రావట్లేదు అని కొంతమంది అలా అంటూ ఉంటారు. సో అలాంటి మాటలు ఏం పట్టించుకోకుండా మీరు అనుకున్నదే మీరు పెట్టేసుకోండి. సో కంటెంట్ మంచిగా ఉంటే వ్యూస్ అవంతటికి అవే వస్తాయండి. సో పెట్టే ముందు వీడియో ఏంటంటే వ్యూవర్స్కి అంటే వాళ్ళకి నచ్చేటట్టు పెట్టాలన్నమాట. సో అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే మన వీడియో చాలా గ్రో అయితే అవుతుందన్నమాట. అది చూసుకోండి. ముందు మంచి వీడియో పెట్టండి, వ్యూస్ అయితే ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మన ఛానల్ ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అనమాట. అదేవిధంగా ఛానల్ కూడా తొందరగా మానిటైజేషన్ అయితే అవుతుంది. సో నా సబ్స్క్రైబర్స్ అయితే మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. నేను ఇంకా మంచి కొత్త వీడియోలతో కూడా మీ ముందుకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో అదేవిధంగా నన్ను ఫుల్గా కూడా ఎంకరేజ్ చేయండి. నేను మంచి కంటెంట్ ఉండే వీడియోలో చూసి పెడతాను. అంటే ఏంటంటే యూట్యూబ్లో అంటే వీడియోస్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా అయితే నా వీడియోలు నచ్చేటట్టే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టే పెడతానండి. సో నన్నైతే ఇలాగే ఎంకరేజ్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూడండి. అదేవిధంగా లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే ఏదో ఒకటి చేయండి. సో మీరు కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది మీరు నా వీడియో చూసారా లేదా అనేది. సో ఇంకా మంచి కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.